టీటీడీ ఉద్యోగులు రెండో రోజు ఆందోళనలు కొనసాగించారు. టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారం ఎదుట మౌన నిరసన తెలిపారు. 48 గంటల నిరసన కార్యక్రమంలో భాగంగా రెండో రోజు నిరసనలో పాల్గొన్నారు ఉద్యోగులు. పాలక మండలి సభ్యుడు నరేష్ ను తొలగించాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే సోమవారం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని టీటీడీ ఉద్యోగుల ఐక్య వేదిక హెచ్చరించింది. వాళ్ళు కూడా బోర్డు మెంబర్ అయితే ఏమి, అధికారులు అయితే ఏమి, వాళ్ళు కూడా పశ్చాత్తాపం చెందారు. ఈ సంఘటన జరిగి ఉండకూడదు, ఉద్యోగికి జరగడం చాలా బాధాకరం. దీన్ని మేము కూడా ఖండిస్తున్నాం. మీకు మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. మాకు కూడా కొద్దిగా సమయం ఇవ్వండి. వారిపైన సమగ్ర విచారణ చేసి విజిలెన్స్ రిపోర్ట్ని ప్రభుత్వానికి పంపించి దానిపైన చర్య తీసుకునే విధంగా, ఉద్యోగస్తులకి మేలు జరిగే విధంగానే చర్యలు తీసుకునే విధంగా మేము చూసుకుంటామని చెప్పి నిన్న అడిషనల్ ఈఓ గారు చెప్పడం జరిగింది. మౌన నిరసన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ టీటీడీలో చేయడం, వందలాది మంది ఉద్యోగస్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. జరిగినటువంటి సంఘటన పొరపాటే. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా పరిధిలో మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్టు మేము పంపిస్తామని చెప్పని వాళ్ళు చెప్పారు. మాకు నిర్ణయాన్ని మాకు వదిలేయండి అనేటువంటి విషయాన్ని కూడా అడిషనల్ ఈఓ గారు నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్తుల సమస్యలకు సంబంధించి కూడా మేము ఇక మీట చర్యలు